హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఫ్రెండ్స్ ఈరోజు ఈ సింపుల్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లారిటీగా చూసేద్దాము. ఫ్రెండ్స్ వచ్చేసి క్లాత్ సపరేట్ తీసుకున్నాను. క్యాన్వాస్ అంటే ఇదేనండి, చూడండి ఇలా ఉంటుంది. ఈ వైట్ ఉంది కదా, వైట్ పేపర్ ఇలా సపరేట్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదిగో ఇది సపరేట్ వస్తుంది. నేను ఇందాక దీనికి ఇట్లా పెట్టి ఐరన్ పెట్టేశాను అనమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి, ఓకేనా? చూడండి, సేమ్ ఇలాగే ఐరన్ పెట్టేసా. ఇలా ఈ క్లాత్ ఇలా వేసేసి ఇది రెండు కలిపి క్యాన్వాస్ అంటే ఇదండి. ఇది బాగా యూజ్ అవుతుంది బ్లౌజ్ ప్యాటర్న్స్కి. అంతేకాని మీషోలో పంపించే బక్రం మాత్రం యూజ్ చేయకండి, ఓకేనా? నెక్ అనేది సరిగా రాదు. ఫ్రెండ్స్ ఇది నేను ఇలాగా పేపర్ అయితే కట్ చేశాను చూడండి. ఇలా పేపర్ కట్ చేసుకొని హార్ట్ షేప్ మనం డిజైన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను, ఓకే? ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, చూడండి ఇలా ఉంది కదా. దీన్ని ఇలాగా 4 మడతలు వేసుకోవాలి చూడండి. ఇలా ఒక ఫోల్డ్, 2 ఫోల్డ్, 4 మడతలు, ఓకేనా? ఇలా అని ఇలా అనుకోవాలి, ఓకేనా? ఇప్పుడు దీన్ని పెట్టుకొని మనం డ్రా చేసుకోవచ్చు. లేదనుకుంటే అందాలుగా మనకు ఐడియా ఉంటది కదా. ఇలా చేయి తిరిగిన వాళ్ళైతే ఇలా పెట్టి ఇలా అనుకుంటే వచ్చేస్తుంది, కానీ అవసరం లేదు. ఇది పెట్టే తీసేసుకున్నాము. దీనికన్నా కొంచెం ఒక డ్రా ఇలా చూడండి, ఇలా లైన్ అనేది గీసేసుకుంటే ఇలా దీని మీదనే మనం తీసేసుకోవచ్చు. ఇది 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా గీస్తున్నా, ఎందుకంటే మనకి పైపింగ్ వేస్తాం కదా, అందుకని ఎక్స్ట్రా తీసేది. ఇది చిన్న ఉంది, మళ్ళీ పైపింగ్ వేస్తే ఇది ఎంత కూడా రాదు, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాం. మనం ఎలా గీసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేసుకోవాలి. మనం ఏది యూజ్ చేసినా సరే కన్ఫామ్గా ఇలా నెక్ ఫ్యూజింగ్ అనేది యాడ్ చేయండి ఫ్రెండ్స్. నెక్ డిజైన్ చాలా బాగా వస్తుంది. చూసారా ఎలా వచ్చిందో? ఓకే, చూడండి ఇలా ఇంకొకటి కూడా తీసేసుకుందాం. ఇది సెంటర్లో వస్తుంది. ఇలా సెంటర్ పెట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కరెక్ట్గా తీసేసుకోవాలి, అప్పుడే మనకి నీట్గా వస్తుంది. చూసారా, ఇలా 3 ప్రిపేర్ చేసేసుకొని ఇది ఇలా సైడ్కి వస్తుంది, కిందికి వస్తుంది. ఒకటి పెద్దగా, కొంచెం పెద్దగా తీస్తాను అనమాట, ఓకేనా? ఇలా డిజైన్, ఓకే. నెక్స్ట్ ఇది ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. దీనికి సైడ్కి పైపింగ్ అనేది యాడ్ చేసేయాలి. దీనికి పైపింగ్ అనేది యాడ్ చేసేసుకున్నాము. చూడండి ఎలా యాడ్ చేద్దాము చూపిస్తాను. ఇలాగా ఆల్రెడీ మనం స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి పైపింగ్. పైపింగ్ కుట్టడమే పెద్ద టాస్క్ అండి, అసలు సెట్ అవ్వదు, ఓకే? ఇలా వంపు తిప్పుతూ స్టిచ్ వేసుకోవాలి. ఈ షేప్ కరెక్ట్ రాకపోతే అసలు సెట్ కాదండి. ఇలా స్టిచ్ వేసుకొని దీన్ని ఇలా పెట్టి ఇలాగా
ఇలా ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఓకే. ఐరన్ పెట్టేసినామంటే ఇది నీట్గా వచ్చేస్తుంది. ఫోల్డింగ్ ఎట్లుందో అట్లా వస్తుంది. ఓకేనా. దీనికి ఇట్లా సైడ్కి ఇట్లా కచ్చకలు అనేది పెట్టేసుకున్నాము, ఎందుకంటే తిరగడానికి రౌండ్ తిరగదు లేకపోతే. ఓకేనా. ఇలా ఇలా లైట్గా పెట్టినట్టు చిన్నగా ఇలా కాట్లు అనేది పెట్టేసుకోవాలి. ప్రతిదీ అంతే, సేమ్ ఇది కూడా. ఓకే. దీన్ని ఇట్లా ఐరన్ పెట్టేసుకుంటే ఇంకా నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా ఐరన్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి జాయింట్ పెట్టేసుకున్నాము. ఇలా కనిపించే సైడ్ చూసి ఫ్రెండ్స్, ఇంకా స్టిచ్ చేసుకున్నాం కదా, జస్ట్ ఇలా యాడ్ చేసుకొని దీన్ని క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వస్తాయి 3. ఇంకా సైడ్కి అయితే పైపింగ్ వస్తుంది, నెక్కి పైపింగ్ వస్తుంది. కానీ ఇది ఒకటిగా యాడ్ చేయడం కష్టం కాబట్టి పైపింగ్ నేను ఫ్రంట్ పీస్ బ్యాక్ పీస్ అటాచ్ చేసినాక యాడ్ చేస్తాను అనమాట. కాబట్టి ఓన్లీ ఇక్కడ హార్ట్ షేప్వి డిజైన్ ఎలా సెట్ చేయాలో మాత్రమే ఈ బ్లౌజ్లో కంప్లీట్గా చూపిస్తున్నా. ఒకవేళ మీకు పైపింగ్తో సహా మళ్ళీ కావాలనుకుంటే అడగండి, మరొక వీడియో పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం ఇలా ఎలా పెట్టామో సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. కొంచెం ఒకవేళ కొత్త వాళ్ళైతే క్లాత్ జరిగిపోతుంది, చూసుకుంటూ చేసుకోండి. ఓకేనా. స్టిచ్చింగ్ మాత్రం అక్కడే పర్ఫెక్ట్గా పడేలా చూసుకోండి. ఇది కొత్త వాళ్ళు మన దగ్గర పిన్లు ఉంటాయి కదా, ఏదైనా సరే పిన్ యాడ్ చేసేసి దానికి సూది లాంటివి స్టిప్గా పెట్టేసి మనం స్టిచ్ వేసామంటే సరిపోతుంది, లేదంటే జరిగిపోతుంది క్లాత్. చాలా జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. సింపుల్ లుక్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది డిజైను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అలాగే ఇక్కడ ఇప్పుడు స్ట్రేట్గా కిందికి ఇక్కడ పాదం వేసి ఇలా ఒక లైను, మళ్ళీ అదే పాదం అలా ఎత్తేసి మళ్ళీ దాని మీద ఇంకో స్టిచ్ వేసుకోవాలి. సింపుల్గా బాగుంటుందండి. హెవీ డిజైన్ ఇష్టపడని వాళ్ళకి ఈ మోడల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. మీరు ట్రై చేయండి. మోడల్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఒక చిన్న కాంప్లిమెంట్ ఒక్కటి ఇవ్వండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ చేసేసుకున్నాం. పైపింగ్ దగ్గర జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. పైపింగ్ మీద కుట్టు పడకూడదు, నీట్గా రావాలి. అంటే పైపింగ్ కింద సైడ్కి పడేలా చూసుకోండి. స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా వస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం ఖర్చు అనేది లోపలికి అనుకుంటూ ఆల్రెడీ ఐరన్ పెట్టాం కదా, చాలా వరకు లోపలికే ఉంటుంది. ఏమన్నా ఒకవేళ మీకు బయటికి అనిపిస్తే కొంచెం ఇలా లోపలికి అనుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఓకేనా. చాలా సింపుల్ అండి, ఈజీ. దీనికి కూడా సేమ్ ఇందాక దానికి ఎలా వేసామో అలాగే దీనికి కూడా వేసేసుకోవాలి. కాకపోతే పైన మనం ఎల్లో ఉంది కదా ఫ్లవరు, ఎల్లో దారం అనేది యాడ్ చేయాలి. నేనైతే సేమ్ దారంతోనే యాడ్ చేసేసాను. అలా ఒకసారి పాదం పైకెత్తి మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసామంటే అది చిన్న సింపుల్ డిజైన్లా కనిపిస్తుంది. ఓకే, అయిపోయింది. దీనికి షో బటన్స్ నార్మల్గా మనకి అంటే బటన్స్ది ఉంటుంది మిషన్, అది ఉంటే ఈజీగా ఒక బటన్ అనేది చేసి సేమ్ కలర్లో యాడ్ చేయొచ్చు. బట్ నా దగ్గర అయితే లేదు మిషన్, అందుకే నేను శారీ క్లాత్తోనే బటన్ అనేది చేశాను. అది ఎలాగనేది మీకు, మన దగ్గర బటన్ అనేది ఉంటుంది కదా, అంటే మన మగవాళ్ళ షర్ట్స్ బటన్స్ కానీ లేకపోతే పిల్లలవి కానీ ఇంట్లో యూజ్ చేసిన బటన్స్ ఉంటాయి కదా, లేదంటే మనం ఆల్రెడీ బ్లౌజెస్కి కూడా తీసుకుంటాము, కొంతమంది బటన్స్ పెట్టించుకుంటారు కదా, ఆ బటన్స్తో మనం బటన్ అనేది రెడీ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇది మొత్తం 3 ఇలాగే స్టిచ్ వేసుకున్న తర్వాత
బటన్ తీసుకొని ఎల్లో కలర్ ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ ఈ మోడల్ వేస్తున్నాం కదా శారీ పీస్తో, సేమ్ అదే శారీ పీస్తోనే మనం బటన్ అనేది రెడీ చేసుకోవాలి. కొంచెం మనకి ఎంత కావాలో అంత రౌండ్ షేప్లో శారీ పీస్ కట్ చేసుకొని బటన్ పెట్టి లోపల దానికి ఇలా చుట్టూ అనుకొని మనం నార్మల్గా పోక్లీ బటన్స్ ఎలా యాడ్ చేస్తామో థ్రెడ్తో అలాగా రౌండ్గా తిప్పేసుకుంటే బటన్ అనేది రెడీ అయిపోతుంది. అది నేను రెడీ చేసి పెట్టేశాను. కానీ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీకు ఈ మోడల్ ఇంకా అర్థం కాలేదు అనుకుంటే పైపింగ్ ఒకటే చూపించలేదు, జస్ట్ ఈ ఫ్లవర్స్ ఎలా వేసుకోవాలో చూపించాను ఈ మోడల్లో. కంప్లీట్ అయిపోయింది చూసారా, నీట్గా 3 అయిపోయి. సేమ్ దీనికి కూడా అలాగే మధ్యలో స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. సింపుల్ డిజైన్ అండి, హెవీగా ఇష్టం లేని వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ నచ్చిందా వీడియో నచ్చలేదు అనేది కాంప్లిమెంట్ అయితే ఇవ్వట్లేదండి. కటింగ్ వీడియోస్ వాటికి వీటికి చూస్తున్నారు కదా, చిన్న కాంప్లిమెంట్ అయితే ఇవ్వండి. మీరు కామెంట్లో చెప్తే బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి, కటింగ్ అర్థమైతే అర్థమైందని చెప్పండి, ఓకేనా. అయిపోయింది చూసారా. ఇప్పుడు ఈ బటన్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తా చూడండి. ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పాను కదా, సేమ్ అలాగే కుట్టుకొని పెట్టుకున్నాను చూడండి. ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. ఇదేనండి బటను. మనం పోక్లీ బటన్స్ ఎలా యాడ్ చేసుకుంటామో సేమ్ అలాగే అవి మనం బాల్స్ పెట్టి స్పాంజ్ పెట్టి స్టిచ్ వేసుకుంటాం, అది క్లాత్ పెట్టి ఫోల్డ్ వేస్తాం కదా. దీనికి ఏం లేదు, జస్ట్ బటన్ పెట్టి ఫోల్డ్ వేసి అక్కడ చూడండి లోపల నేను ఆల్రెడీ ఖర్చు కూడా కనిపిస్తుంది, అది కనబడకుండా లోపలికి వచ్చేలాగా మనం స్టిచ్ అనేది సైడ్ నుంచి కుట్టుకోవాలి. అలా సూది కింద నుంచి పైకి తీసి చూడండి, మళ్ళీ పోక్లీ బటన్స్ మధ్య నుంచి ఇక్కడ పైన మనకి సైడ్కి ఆ సైడ్ కనపడుతుంది కదా, అట్లా పైనుంచి కింద గుచ్చుకోవాలి. చాలా ఈజీ ఫ్రెండ్స్ అండి, ఈజీ మెథడ్, సింపుల్ డిజైన్ అండి, మంచి లుక్ వస్తుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. బటన్ మొత్తం నీట్గా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. సైడ్కి మొత్తం అంటే పైనుంచి వచ్చేలాగా కుట్టేసుకోవాలన్నమాట, మనకి కనపడకూడదు, ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలి. అసలు ఇది మనం చేసిన బటన్ అయినా అన్నట్టు ఉండాలి బ్లౌజ్కి, ఓకేనా. అంత దగ్గరగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. సూదితో మనం 4 మడతలుగా సూదికి దారం ఎక్కించేసుకొని 2 ఫోల్డ్ వేసి ఎక్కించుకుంటే సరిపోతుంది. చూడండి ఆ ఖర్చంతా అలా లోపలికి అనుకుంటూ సైడ్ నుంచి వచ్చేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇంకా మంచి మంచి డిజైన్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటానండి, కన్ఫామ్గా మన ఛానల్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. కొంచెం ఫంక్షన్స్ వల్ల కుదరలేదండి వీడియోస్ పెట్టడానికి, బయటకు తిరగడమే సరిపోతుంది, సమ్మర్ కదా. అందుకే కొంచెం ఫాస్ట్గా వీడియోలు అయితే పెట్టట్లేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్, సారీ. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, బాగుందా. అస్సలు కనబడట్లేదు చూడండి, ఖర్చు అనేది ఎక్కడ కనబడట్లేదు, చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్. ఇంకా సైడ్కి పెట్టేసి ఇలా కింద నుంచి తీసి ఇది మనం లోపల అంటే డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు దారం ఫోల్డింగ్ పడింది చూడండి, కింద నుంచి ఇలా బాగా లాగేసి కిందకి కొంచెం స్ట్రాంగ్ ముడి అనేది వేసుకోవాలి కదా. స్ట్రాంగ్ ముడి అంటే ఇలా కిందకి ఒకసారి తీసుకొని చూడండి, మళ్ళీ ఒకసారి ఇలా క్లాత్ కుచ్చి 2-3 సార్లు అలా తిప్పేసేయాలి, అప్పుడే ముడి స్ట్రాంగ్గా పడిపోతుంది, ఓకే. అయిపోయి కట్ చేసేసేయాలి మిగిలిన దారం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. ఇంకేం లేదండి, జస్ట్ సైడ్కి పైపింగ్ వేస్తే అయిపోతుంది ఈ మోడల్. కాకపోతే నేను 2 అటాచ్ చేస్తాను కదా, అందుకనే పైపింగ్ అయితే వేయలేదు. 2 అటాచ్ చేసి పైపింగ్ అనేది వేస్తా. ఇప్పుడు సైడ్కి మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. మొత్తం కంప్లీట్గా వీడియో పెడదాం అనుకున్నా, పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల టీవీ సౌండ్, ఫ్యాన్ సౌండ్, మొత్తం సౌండే వినిపిస్తుందండి, సరిగా కుట్టడానికి కూడా వీలు అవ్వట్లేదు. అందుకే నేను ఆ వీడియో తీయలేకపోయాను.
బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాయిస్ ఓవర్ ఇవ్వడం పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే అప్పుడే కుట్టేటప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తే మాకు ప్రాబ్లం పెద్దగా రిస్క్ ఉండదు. కటింగ్ వీడియో అయినా స్టిచ్చింగ్ వీడియో అయినా కుట్టేటప్పుడే చెప్పేసేయాలి, అప్పుడు ఏ సౌండ్ ఉండకూడదు. క్లారిటీగా మీరు వినిపిస్తేనే కదా. చూడండి డాట్స్ అయితే వేసా, ఇంకా పైపింగ్ అయితే తర్వాత చూపిస్తాను మరొక వీడియోలో. ఫైనల్గా అయితే బ్లౌజ్ అయిపోయిందండి. ఎలా వచ్చిందో చిన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. పైపింగ్ వేసాను చూడండి, ఇంకేం లేదు మోడల్. చాలా బాగా వచ్చింది కదా పైపింగ్. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా మొత్తం కావాలి అనుకుంటే అడగండి, కన్ఫామ్గా వీడియో తీసి పెడతాను.